హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాక్యాల్లో స్టేట్మెంట్లలో సరైనవి ఇవి. బండెనక బండి కట్టి పాట రచయిత యాదగిరి. పల్లెటూరి పిలగాడ పసులగాసే మొనగాడ పాట రచయిత సుద్దాల హనుమంతు. ఈ రెండు స్టేట్మెంట్లలో సరైనవి ఇవి అని అడిగాడు. పాట రచయిత ఇచ్చి ఏవి సరైనవి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవే. నెక్స్ట్, కింది వ్యక్తులు వారి ప్రత్యేకతలను జతపరచండి. చూడండి, వ్యక్తులు వారి ప్రత్యేకతలు: వట్టికోట అల్వార్ స్వామి, నల్లా నరసింహులు, రావి నారాయణ రెడ్డి, అనబేరి ప్రభాకర్. వారిని ఏమంటారో అడిచాడు. చూడండి, తెలంగాణ భగత్ సింగ, తెలంగాణ సాయుధ పోరాట పితన, తెలంగాణ టైగర, తెలంగాణ గోర్కియా. మనకు తెలుసు, రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట పిత. రావి నారాయణ రెడ్డిని తెలంగాణ సాయుధ పోరాట పితగా చెప్తారు. సి 2కి ఎక్కడ జతపరచబడిందో అది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వారిలో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని గుర్తించండి. చూడండి, తెలంగాణ సాయుధ పోరాటంలో, చూడండి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కాదు, తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని గుర్తించండి. పసునూరి వెంకటరెడ్డి, రేణిగుంట రామిరెడ్డి, అనబేరి ప్రభాకర్, చాకలి ఐలమ్మ. ఎవరు అయ్యారో అమరులయ్యారు అని అడిగారు. ఆన్సర్ పసునూరు వెంకటరెడ్డి, రేణిగుంట రామిరెడ్డి, అనబేరి ప్రభాకర్ ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వట్టికోట అల్వార్ స్వామి రచన కానిది అన్నాడు. చూడండి, రచన కానిది ఏది? మదర, గంగువ, ప్రజల మనిష, జైలు లోపలన. ఏది వట్టికోట అల్వార్ స్వామి రచన కానిది? ఆన్సర్ మదర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాటంపై రాసిన గ్రంథాలు వాటి రచయితలను జతపరచండి. చూడండి, ఈ వైపు తెలంగాణ సాయుధ పోరాటంపై రాసిన గ్రంథాలను ఇచ్చాడు, ఈ వైపు రచయితలను ఇచ్చాడు, వాటిని జతపరచమన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు, వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు, తెలంగాణ పోరాట స్మృతులు, వీర తెలంగాణ విప్లవ పోరాటం. ఈ వైపు వ్యక్తులను ఇచ్చాడు. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి. చూడండి, ఆరుట్ల కమలాదేవిని డాక్టరేట్తో, గౌరవ డాక్టరేట్తో సత్కరించిన విశ్వవిద్యాలయం. ఆరుట్ల కమలాదేవిని గౌరవ డాక్టరేట్తో సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ కాకతీయ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, నిజాం రాజ్యంపై సైనిక చర్యకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి. చూడండి, నిజాం రాజ్యంపై సైనిక చర్యకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. రజాకారుల దురాఘాతాలు రోజురోజుకి ఎక్కువైపోవడం, నిజాం సైనిక అధికారి ఇండ్రూస్ విదేశాల నుంచి ఆయుధాలను కొనుక్కునే ప్రయత్నం చేశాడు, భారత ప్రభుత్వం నియమించిన ఏజెంట్ జనరల్ కేఎం మున్షికి సరైన సౌకర్యాలు కల్పించలేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్తో నిజాం చర్చలు జరిపారు. వీటిలో ఏవి సరైనవన్నాడు. ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, 1948 చూడండి, 1948లో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిజాం రాజ్యంపై కొనసాగిన సైనిక చర్యని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆపరేషన్ పోలో, ఆపరేషన్ కాటర్ పిల్లర్, గోడార్ ప్లాన్. ఇక్కడ ఆపరేషన్ విజయ్ అనేది సరికాదు. నెక్స్ట్, కింది వాక్యంలో సరైనది గుర్తించండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లలో సరైనది అడిగాడు. బి స్టేట్మెంట్లు ఇచ్చాడు. నిజాం ఐక్యరాజ్య సమితికి పంపించిన బృందానికి నాయకత్వం వహించింది మొయిన్ నవాజ్ జంగ్. నిజాం ఐక్యరాజ్య సమితిలో భారత్కు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదుపై భారత్ తరపున వాదనలు వినిపించింది రామస్వామి మొదలయ్యారు. వీటిలో సరైనది ఏది అన్నాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి. నెక్స్ట్, జాయిన్ ఇండియా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నేతలను గుర్తించండి. చూడండి, జాయిన్ ఇండియా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నేతలు ఎవరు కింది వారిలో? ఆన్సర్ కేవి నరసింహారావు, వివి రాజు, స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఈ వైపు తేదీలను ఇచ్చాడు. నిజాం రాజ్యంలో జెండా దినోత్సవం అని, షోయబుల్లా ఖాన్ను రజాకార్లు హత్య చేసిన ఏ రోజు, హైదరాబాద్ ప్రభుత్వం
యథాతథ ఒప్పందం కుదుర్చుకున్న రోజు ఇది. హైదరాబాద్పై భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ చర్య ఎప్పుడు? ఇక్కడ చూస్తే ఆన్సర్ డీకి 4 అనేది జతపరచబడి ఉండాలి ఫ్రెండ్స్. డీకి ఏది 4 జతపరిస్తే అది ఆన్సర్ అవుతుంది మనకి. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్పై సైనిక చర్యకు సంబంధించి కింది వాటిలో సరికాని జత అడిగాడు. సరైన జత కానిది అన్నాడు. చూడండి, సరైన జత కానిది ఆన్సర్ విపి మీనన్ రాయచూరు నుంచి దాడి అనేది సరైన జత కాదు. నెక్స్ట్, భారత ప్రభుత్వానికి నిజాం ప్రభుత్వానికి చూడండి, భారత ప్రభుత్వానికి నిజాం ప్రభుత్వానికి మధ్య కుదిరిన పూర్వస్థితి ఒప్పందంలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరు? కీలకంగా ఉన్న వ్యక్తులను అడిగాడు. ఇక్కడ ఆన్సర్ నవాబ్ అలియార్ జంగ్, నవాబ్ చతారి, వాల్టర్ మాంగ్టన్. నెక్స్ట్, నా తెలంగాణ కోటి రతనాల వీణ చూడండి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి కృష్ణమాచార్యులు ఏ జైలు గోడలపై రాశారు? ఏ జైలు గోడలపై? ఆన్సర్ నిజామాబాద్. నెక్స్ట్, కింది వాక్యంలో సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి ఏవి అన్నాడు. భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గిరిజన మహిళ మంగ్లీ వీరోచితంగా పోరాడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో రాములమ్మ తొలి అమరురాలిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏది సరైందన్నాడు. సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. నెక్స్ట్, హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా చూడండి, హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా జనరల్ సెక్రటరీగా పనిచేసిన వారిని కింది వారిలో గుర్తించండి. ఇక్కడ ఎవరు హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా మరియు జనరల్ సెక్రటరీగా పనిచేశారు? ఆన్సర్ ముగ్దున్ మహినుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో గ్రామాల్లో ఏర్పడిన వాలంటరీ దళాల కార్యక్రమాలను గుర్తించండి. కింది వారిలో గ్రామాల్లో ఏర్పడిన వాలంటరీ దళాల కార్యక్రమాలు ఏవి అన్నారు? ఆన్సర్ ప్రతి వాలంటరీ దాడులను ఎదుర్కోవాలి, గ్రామాల్లో ప్రతిరోజు ఊరేగింపు చేయాలి, సంఘం పాటలు పాడాలి. నెక్స్ట్, 1952 ఎన్నికల్లో చూడండి, 1952 ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్ నాయకులను నియోజకవర్గాలను జతపరచండి. ఈ వైపు నాయకులను ఇచ్చాడు బూరుగుల రామకృష్ణబాబు, ముందముల నరసింగారావు, పల్లెర్ల హనుమంతు, సురవరం ప్రతాపరెడ్డి. ఈ వైపు వారి ఎన్నిక కాబడిన నియోజకవర్గాలను జతపరచమన్నాడు. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాక్యంలో సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి. మాడపాటి హనుమంతరావు తెలంగాణలో ఆంధ్రోద్యమం అనే పుస్తకం రచించారు. వెల్దుర్తి మాణిక్యారావు తెలంగాణలో స్వాతంత్రోద్యమం అనే చరిత్ర పుస్తకం రచించారు. వీటిలో ఏవి సరైనవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, తెలంగాణలో పూర్తి స్థాయి తొలి రాజకీయ పత్రికగా దీన్ని గుర్తించవచ్చు. చూడండి, తెలంగాణలో పూర్తి స్థాయి తొలి రాజకీయ పత్రికగా దేన్ని గుర్తించవచ్చు అని అడిగాడు. ఆన్సర్ నీలగిరి. నెక్స్ట్, కింది పత్రికలు వాటి సంపాదకులను జతపరచండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన పత్రికలు, సంపాదకులు, ఈ వైపు పత్రికలను ఇచ్చాడు. చూడండి, ఈ వైపు పత్రికలు, ఈ వైపు సంపాదకులను ఇచ్చాడు. పాములపర్తి సదాశివరావు, రాజగోపాల్ మొదలియార్, బండారు శ్రీనివాస్ శర్మ, స్వామి వెంకట్రావు. ఈ వైపు పత్రికలను ఇచ్చి జతపరచమన్నాడు. సంపాదకులు, పత్రికలు. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. చూడండి, కింది వాక్యాల్లో పల్లెర్ల హనుమంతును పాలమూరు గాంధీ అని పిలుస్తారు, కృష్ణభూపతిని తెలంగాణ గాంధీ అని పిలుస్తారు. వీటిలో ఏవి సరైనవి? సరైన కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. నెక్స్ట్, జతపరచండి. ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి, ముదుగొండ చాళుక్యులు, నతవాడి వంశస్థులు, కందుకూరు చోడులు, గోన హయా వంశం. ఇక్కడ వారు ఎక్కడి నుంచి పరిపాలించారు? చూడండి, వర్ధమానపురం, మాడపల్లి, ఇనుగుర్తి, పానగల్లు, కొరవిసీమ, మంచికొండ నాడు. వీటిని జతపరచమన్నాడు. చూడండి, సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. రామడుగు విషయ, సబ్బినాడు, చెన్నూరు, పొదనాడు. ఇది వేటిని అంటారు? సబ్బినాడు అంటే ఏది, చెన్నూరు అంటే ఏది, పొదనాడు అనగా రామడుగు విషయ అనగా ఇది అన్నాడు. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. జీర్ణవల్లభుడు జైనం, దిగ్నాగుడు బౌద్ధం, ఆచార్య నాగార్జునుడు బౌద్ధం, సుదర్శనాచార్యులు శైవం. ఈ వైపుడు వెమ్లవాడ చాళుక్యులు, బాదమి చాళుక్యులు, విష్ణుకుండినులు, శాతవాహనులు. వీటిని జతపరచమన్నాడు ఫ్రెండ్స్.
సరైన జత చూద్దాం. చూడండి, సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.